హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళం లాంగ్వేజ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆనంద్ శ్రీబాల' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 2023 సంవత్సరం మే 23 రాత్రి సమయంలో ఎర్నాకులంలోని నార్త్ పోలీస్ స్టేషన్‌కి ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ తన హాస్టల్‌లో ఉండే ఒక అమ్మాయి పేరెంట్స్‌ని తీసుకొని వచ్చి అక్కడి సీఐ అబ్రాహాంని కలిసి లా స్టూడెంట్ అయిన మెరిన్ అనే అమ్మాయి కనబడడం లేదు సార్. వీళ్ళు తన పేరెంట్స్. మెరిన్ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి 7 గంటల్లోపే హాస్టల్‌కి వచ్చేది. కానీ ఈరోజు రాలేదు. తన ఫోన్‌కి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫ్రెండ్స్‌కి కాల్ చేసినా వారి దగ్గరికి రాలేదు అని చెప్పారు. అందుకే మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చామని చెప్తుంది. ఇంకా మెరిన్ పేరెంట్స్ బాధపడుతూ మా అమ్మాయి కనిపించక ఇప్పటికి 3 గంటలయింది సార్. మీరే ఎలాగైనా తనని కనిపెట్టాలి అని రిక్వెస్ట్ చేయడంతో సీఐ అబ్రహాం వారి బాధని అర్థం చేసుకొని మెరిన్ మిస్సింగ్ కంప్లెయింట్ తీసుకొని మెరిన్ ఫోటో అండ్ డీటెయిల్స్ తీసుకొని మీ కూతురికి ఏమీ అయ్యి ఉండదు, తన గురించి తెలియగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరేం భయపడకండి అని వారికి ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపి సీఐ అబ్రహాం మెరిన్ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్‌కి పంపి మెరిన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కానిస్టేబుల్ సేతు సీఐ అబ్రహాంకి ఫోన్ చేసి సార్, ఐస్లాండ్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. అక్కడ నది పక్కన ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట. నేను రాత్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో మ్యాచ్ అవుతుంది అంటున్నారు. అందుకే మెరిన్ ఫాదర్ని ఆ క్రైమ్ స్పాట్కి తీసుకుని రండి, తనే ఐడెంటిఫై చేస్తాడు అని చెప్పడంతో అది విన్న అబ్రహాం మెరిన్ ఫాదర్ జాయ్కి విషయం చెప్పి మీరేం భయపడకండి, అది మీ కూతురు డెడ్ బాడీ అయి ఉండదు అని ధైర్యం చెప్పి జాయ్ని ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. జాయ్ అది తన కూతురు డెడ్ బాడీ కాకూడదు అని కోరుకుంటాడు. అలా జాయ్ని ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్లి చూపించగా ఆ డెడ్ బాడీ చూసిన జాయ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఎందుకంటే అది తన కూతురు మెరిన్ డెడ్ బాడీనే కాబట్టి. అది చూస్తున్న పోలీసులు కూడా ఫీల్ అవుతారు. తర్వాత మెరిన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి బాడీని తన పేరెంట్స్కి అప్పగించగా మెరిన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అలా మెరిన్ డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మరోపక్క పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మెరిన్ చావుకి తన బాయ్ ఫ్రెండ్ రోనీ ప్రమేయం ఉందేమో అని తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి డీటెయిల్స్ కనుక్కొని రోనీకి మెరిన్ డెత్కి సంబంధం లేదు అని తెలిసి మెరిన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని కేసుని క్లోజ్ చేస్తారు. అయితే మెరిన్ ఫాదర్ మాత్రం మీడియాతో నా కూతురు మెరిన్ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, తన గురించి నాకు బాగా తెలుసు, మెరిన్ది పక్కాగా హత్యే, పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడిని పట్టుకుని శిక్షించాలి, అప్పుడే మెరిన్ ఆత్మకి శాంతి కలుగుతుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. దాంతో డీజీపీ మెరిన్ కేసుని క్రైమ్ బ్రాంచ్కి అప్పగిస్తున్నట్లు చెప్తాడు. ఇంకా సిటీలోని లా స్టూడెంట్స్ అందరూ మెరిన్కి న్యాయం జరగాలి అని జస్టిస్ ఫర్ మెరిన్ అని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శ్రీబాల అనే అమ్మాయిని చూపిస్తారు. శ్రీబాల ఒక ఛానల్లో క్రైమ్ ఫైల్స్ అనే ఒక షోకి క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు శ్రీబాల తన ఎడిటర్ దగ్గరికి వెళ్ళగా తను శ్రీబాలతో క్రైమ్ ఫైల్స్ ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాయి, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటని అడగ్గా దానికి శ్రీబాల లాస్ట్ 1 ఇయర్గా కొచ్చిలో 14 మంది కాలేజీ అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు, కేరళ మొత్తంలో 54 కేసులు ఉన్నాయి, ఇంకా 6 నెలల కిందట పోలీసులు లా స్టూడెంట్ అయిన మెరిన్ అనే అమ్మాయి డెడ్ బాడీని నది పక్కన కనిపెట్టారు, ఇంకా పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎవిడెన్సులతో సహా ఆ అమ్మాయి బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని యాజ్ యూజువల్గా కేసు క్లోజ్ చేశారు. కేసుని క్రైమ్ బ్రాంచ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తన పేరెంట్స్ మాత్రం తమ కూతురిది ఆత్మహత్య కాదు అని కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసినా పోలీసులు వారి మాటలు సీరియస్గా తీసుకోలేదు. నాకు కూడా మెరిన్ కేసు మిస్టీరియస్గా అనిపిస్తుంది, పబ్లిక్ కూడా ఈ కేసు గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనగా దానికి ఎడిటర్ పోలీసులు ఎవిడెన్స్లతో సహా ఆత్మహత్య అని క్లోజ్ చేసిన కేసు నీకు మర్డర్గా అనిపిస్తుందా, అయితే ఈ కేసులో నీకు హెల్ప్ చేయాలంటే ఒక డిటెక్టివ్ కావాలి అనగా దానికి శ్రీబాల అలాంటి డిటెక్టివ్ ఉన్నాడు మేడం అని చెప్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన ఆనంద్ శ్రీబాల అని చూపిస్తారు. ఆనంద్ ఐసాక్ అనే వ్యక్తి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఐసాక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన క్రైమ్ ఫైల్స్ని భద్రపరిచే రూమ్కి హెడ్గా ఉంటాడు. అలా ఆనంద్ అక్కడే ఉంటూ ఆ రూమ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన క్రైమ్ ఫైల్స్ అన్ని స్టడీ చేసి ఒక క్రైమ్ జరిగితే దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు క్లోజ్ చేయొచ్చో అనే పూర్తి నాలెడ్జ్ సంపాదించి ఉంటాడు. అయితే ఆనంద్కి ఇది కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమే. తన డ్రీమ్ ఏంటంటే తను పోలీస్ అవ్వాలి
కావాలి అని. ఒకరోజు పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ అక్కడికి వచ్చి ఒక ఓల్డ్ క్రైమ్ ఫైల్ అడగ్గా ఆనంద్ చిటికలో ఆ ఫైల్ తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసిన ప్రదీప్ షాక్ అయ్యి ఐసాక్ని ఎవరు తను చాలా టాలెంటెడ్గా ఉన్నాడని అడగ్గా దానికి ఐసాక్ తన పేరు ఆనంద్, తను ఎవరో కాదు హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన శ్రీబాల కొడుకు. మనం శ్రీబాల ఎఫ్ఐఆర్స్ ఇప్పటికి కూడా స్టడీ మెటీరియల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, తనలాగే ఆనంద్ కూడా చాలా ఇంటెలిజెంట్ అని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆనంద్ అమ్మ ఒక ఇన్సిడెంట్ వల్ల చనిపోయి ఉంటుంది. అప్పటి నుండి ఆనంద్ ఐసాక్ దగ్గరే ఉంటాడు. ఇంకా ఆనంద్కి ప్రాబ్లమ్స్ ఎదురైన ప్రతిసారి తనకి మాత్రమే తన అమ్మ కనిపించి హెల్ప్ చేస్తున్నట్లు ఆనంద్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఆనంద్ అండ్ ఐసాక్ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రీబాల వస్తుంది. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆనంద్ అండ్ శ్రీబాల ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు అని. శ్రీబాల పెళ్లి చేసుకుందామని ఆనంద్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం తను పోలీస్ కావడం తన డ్రీమ్ అని. అయితే అప్పటిదాకా ఏదో ఒక జాబ్ అయినా చేయాలి కదా, అందుకే అప్పటిదాకా ఏదైనా చిన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నా అని చెప్తూ ఉంటాడు. అది విన్న శ్రీబాల, నీకు జాబ్ కావాలి అంతే కదా, నేను మెరిన్ అనే అమ్మాయి కేసు గురించి క్రైమ్ ఫైల్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం, నువ్వు నాకు క్రియేటివ్ సపోర్ట్గా ఉండు, నీకు కూడా శాలరీ వస్తుంది అని చెప్పడంతో అది విన్న ఆనంద్ ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ డే శ్రీబాల తన కెమెరామెన్ అండ్ ఆనంద్ని తీసుకొని మెరిన్ ఇంటికి వెళ్ళి మెరిన్ గురించి తన పేరెంట్స్ని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటుంది. ఇంకా మెరిన్తో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారని అడగ్గా దానికి తన పేరెంట్స్ ఆ రోజు ఉదయం కాల్ చేసి తను ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అని, మండే ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి, అందుకే ఈ వీకెండ్ ఇంటికి రాలేను అని హ్యాపీగా మాట్లాడింది అని చెప్తారు. ఇంకా మెరిన్ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ విన్న ఆనంద్ నేరుగా మెరిన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్తువులన్నీ చూసి తన రూమ్ కిటికీ ఓపెన్ చేసి పక్కనే ఉన్న చెరువుని చూసి వెంటనే మెరిన్ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మెరిన్కి స్విమ్ చేయడం వచ్చా అని అడగ్గా దానికి మెరిన్ ఫాదర్ రాదు, తనకి చిన్నప్పటి నుండి నీళ్ళంటే భయం, ఇంకా తను ఒక ఆస్తమా పేషెంట్ అని చెప్పడంతో ఆనంద్ మెరిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ఎఫ్ఐఆర్ కాపీ చెక్ చేస్తాడు. అప్పుడే ఆనంద్కి తన అమ్మ కనిపించి ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ అండ్ పోస్ట్ మార్టంలోని డాట్స్ని ఎలా కనెక్ట్ చేస్తూ చూడాలో హెల్ప్ చేస్తుంది. అలా రెండు రిపోర్ట్స్ క్లియర్గా చెక్ చేసిన ఆనంద్ మెరిన్ పేరెంట్స్తో మెరిన్ది ఆత్మహత్య కాదు తనది హత్య అని కాన్ఫిడెంట్గా చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఆనంద్ ఐసాక్ అండ్ శ్రీబాల మాట్లాడుకుంటూ ఉండగా శ్రీబాల ఉదయం జరిగింది చెప్పగా అది విన్న ఐసాక్ ఆనంద్ని అసలు మెరిన్ది హత్య అని ఎలా కన్ఫర్మ్ చేశావని అడగగా దానికి ఆనంద్ మెరిన్కి నీళ్ళంటే భయం, తను ఆస్తమా పేషెంట్ కూడా, ఇంకా పోలీసుల రికార్డుల ప్రకారం మెరిన్ నీటిలో దూకిన 12 గంటల తర్వాత బయటికి తీశారు అని ఉంది. అలాంటప్పుడు మెరిన్ బాడీలో చేంజెస్ ఉండాలి కానీ లేవు, ఇంకా మెరిన్ బాడీలో కేవలం 150 ml వాటర్ మాత్రమే ఉన్నాయి. మెరిన్ నిజంగా సూసైడ్ చేసుకోవాలి అంటే తన ఇంటికి దగ్గరలోని నదిలో దూకి చనిపోవచ్చు, అంత ఎత్తు బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకి చనిపోయే ఛాన్సే లేదు అని చెప్తాడు. అదంతా విన్న శ్రీబాల తనతో ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్ల కోసం ఛానల్ రేటింగ్ కోసం మాత్రమే ఈ మెరిన్ కేసు, అందుకే నువ్వు ఈ కేసుని సీరియస్గా తీసుకోకు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు శ్రీబాల మెరిన్ కేసు ఇన్ఫర్మేషన్లో భాగంగా మెరిన్ అండ్ రోని రిలేషన్షిప్ గురించి తెలుసుకోగా ఇద్దరు ప్రేమించుకున్నారు అని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని ఒక చర్చి ఫాదర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత మెరిన్ హాస్టల్లో ఉండే తన ఫ్రెండ్స్ని అలాగే ఆ రోజు మెరిన్ డెడ్ బాడీ మొదట చూసిన పోలీస్ ఆఫీసర్ని కలిసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటూ అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. మెరిన్ ఇన్సిడెంట్లో రోని మీద అనుమానంతో తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేశాక తనకి ఎవరూ జాబ్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు తను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడని తెలుస్తుంది. అలా శ్రీబాల మెరిన్ కేసు గురించి తను తెలుసుకున్న మొత్తం డీటెయిల్స్తో ఒక వీడియోగా ఒక ఎపిసోడ్ రెడీ చేసి అది తన ఎడిటర్కి అండ్ ఛానల్ చీఫ్కి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ఎడిటర్ ప్రియా వీడియో బాగుంది కానీ ఎపిసోడ్ ఎండింగ్లో ఇంట్రెస్టింగ్గా ఫైర్ ఉండేలా ఉంటే అప్పుడు ఈ టాపిక్ ఆడియన్స్ని ఆలోచింపజేసేలా చేస్తుంది, ఎండింగ్లో పంచ్ కావాలి అనడంతో అది విన్న శ్రీబాల ఆనంద్ మెరిన్ది ఆత్మహత్య కాదు హత్య అని దానిపై తనకు ఉన్న డౌట్స్ చెప్పిన విషయం గుర్తొచ్చి తనని ఒప్పించి అదే విషయాలు అన్నీ కెమెరా ముందు చెప్పించి రికార్డ్ చేసి ఆ వీడియో ఎండింగ్లో అటాచ్ చేసి ఆ ఎపిసోడ్ని టెలికాస్ట్ చేయడంతో ఆ ఎపిసోడ్ చూసిన అందరూ ఆనంద్ చెప్పిన విషయాలు విని మెరిన్ కేసులో పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదేమో అని మెరిన్ చావుపై అనుమానాలు వ్యక్తం చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ని టీవీ ఛానల్స్లో మళ్ళీ మెరిన్ కేసు గురించి చూపించడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియో చూసిన మెరిన్ ఫాదర్ కూడా తన కూతురిది ఆత్మహత్య కాదు హత్య అని వాయిస్ రైజ్ చేస్తాడు. ఇప్పటికైనా పోలీసులు మెరిన్ చావుకి జస్టిస్ చేయాలని కోరుకుంటాడు. మరో పక్క ఆనంద్ తన పోలీస్ జాబ్ కోసం ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ అవుతాడు. సీన్ కట్ చేస్తే కమిషనర్ శబరి డివైఎస్పీ శంకర్ని పిలిచి ఆ క్రైమ్ ఫైల్ ఎపిసోడ్ వల్ల మెరిన్ కేసులో పోలీసులు న్యాయం చేయలేదు అని ప్రజలందరూ పోలీసులకి ఆపోజిట్ అయ్యారు. అంతేగాక మెరిన్ ఫాదర్ తన కూతురి కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. కేసులో ఎవిడెన్స్లన్నీ అది ఆత్మహత్యనే కన్ఫర్మ్ చేస్తున్నాయి కానీ కోర్టు ఆర్డర్ తప్పదు, అందుకే నీ
నీకు 14 రోజులు టైం ఇస్తున్నా. కేసు రీఇన్వెస్టిగేషన్ చేసి మెరిన్ కేసు ఆత్మహత్య అని ప్రూవ్ చేసి కేసు క్లోజ్ చెయ్యి అని మెరిన్ కేసును డీవైఎస్పీ శంకర్‌కి అప్పజెప్తుంది. అలా మెరిన్ కేసు టేకప్ చేసిన శంకర్ వీడియో చివర్లో పోలీసుల మీద డౌట్ వచ్చేలా మాట్లాడిన ఆనంద్ గురించి తన టీం వ్యక్తిని అడిగి డీటెయిల్స్ కనుక్కొని తనని ఒకసారి కలవాలి అనుకోగా దానికి తన టీం వ్యక్తి ఆనంద్ కూడా పోలీస్ కావాలి అని ఈరోజు మెడికల్ ఎగ్జామ్ కోసం వస్తాడు అనడంతో అలా ఆనంద్ అక్కడికి వచ్చాక శంకర్ తనని కలిసి మీరు వీడియోలో మాట్లాడింది చూశాను అని తన పేరెంట్స్ గురించి అడగ్గా ఆనంద్ తన ఫాదర్ చనిపోయాడు అని తన అమ్మ గురించి చెప్పబోతూ టెన్షన్ పడతాడు. అప్పుడే తన పక్కన తన అమ్మ ఉన్నట్లు కనిపించి తనకి ధైర్యం చెప్పడంతో ఆనంద్ తన అమ్మ చేయి పట్టుకున్నట్లు బిహేవ్ చేస్తూ మా అమ్మ నాకు 12 సంవత్సరాల వయసులో చనిపోయిందని చెప్తాడు. ఆనంద్ బిహేవియర్ చూసిన శంకర్ ఆనంద్కి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పి మెడికల్ ఎగ్జామ్లో తనని ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఈ విషయం తెలిసిన ఐసాక్ వెళ్లి శంకర్ని కలిసి సార్ ఆనంద్కి 12 సంవత్సరాల వయసులో తన కళ్ళ ముందే తన అమ్మ చనిపోయింది. అప్పటి నుండి తన అమ్మ తన పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు. దాని కోసం మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు. తనని మెడికల్ ఎగ్జామ్లో పాస్ చేయమని అడగ్గా దానికి శంకర్ ఆనంద్ మీద నాకు కోపం లేదు. ఇలా మెంటల్గా ఇబ్బంది పడే వారిని డిపార్ట్మెంట్లోకి ఎలా తీసుకోగలని చెప్పండి. తన మెంటల్ స్టేటస్ బాగు అయ్యేదాకా వెయిట్ చేయమనండి అని చెప్పి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విన్న ఆనంద్ ఇంటికి వచ్చి శంకర్ తనని కావాలనే మెడికల్ ఎగ్జామ్లో ఫెయిల్ చేశాడని బాధపడుతూ ఉండగా అప్పుడే తనకి తన అమ్మ కనిపించి ధైర్యం చెప్పగా ఆనంద్ తన అమ్మతో ఆ వీడియోలో మెరిన్ది ఆత్మహత్య కాదు హత్య అని పోలీసులకి ఆపోజిట్గా చెప్పినందుకే కోపంతో తనని ఇలా చేశాడని బాధపడగా దానికి తన అమ్మ అయితే నువ్వు మెరిన్ది ఆత్మహత్య కాదు హత్య అని ప్రూవ్ చెయ్యి అప్పుడు నీ మాటే నిజమవుతుంది కదా అనడంతో అది విన్న ఆనంద్ బాగా ఆలోచించి వెంటనే శంకర్కి ఫోన్ చేసి సార్ మీరు మరో 2 వారాల్లో మెరిన్ది ఆత్మహత్యనే అని రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా కానీ నేను ఆ రిపోర్ట్ తప్పు అని ప్రజలందరి ముందు నేను కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అందులో హత్యని ఆత్మహత్య అని మీరు ఎలా మార్చారో అలాగే ఆ కిల్లర్ ఎవరో కూడా కనిపెడతా అనగా అది విన్న శంకర్ నవ్వి నువ్వు ప్రూవ్ చెయ్యి ఈ కేసులో ఆనంద్ శ్రీబాల గెలుస్తాడా లేక కేరళ పోలీసులు గెలుస్తారా చూద్దాం అంటాడు. దానికి ఆనంద్ మా అమ్మ మీద ఒట్టు సార్ మెరిన్ కేసులో నిజాలన్నీ తేలుస్తా అంటాడు. సీన్ కట్ చేస్తే శంకర్ కమిషనర్ని కలిసి మేడం మెరిన్ది 90% ఆత్మహత్యనే అనగా దానికి కమిషనర్ మిగిలిన 10% హత్య అయి ఉండవచ్చు అని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఆ ఆనంద్ చాలా తెలివిగల వాళ్ళ ఉన్నాడు. నీ ఈగో పక్కన పెట్టి తనని కూడా నీ టీంలో జాయిన్ చేసుకో కేసు త్వరగా సాల్వ్ అవుతుంది నీకు మిగిలింది 12 రోజులే అంటుంది. కానీ శంకర్ మాత్రం ఆనంద్ని తన టీంలో చేర్చుకోవడం ఏంటి అని తనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరోపక్క ఆనంద్ కూడా మెరిన్ది హత్య అని ప్రూవ్ చేయాలని తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా ఆనంద్ అండ్ శంకర్ మెరిన్ హత్య జరిగిన రోజు మెరిన్ హాస్టల్ నుండి ఆ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేయగా మెరిన్ చర్చి రోడ్లో ఏదో ఒక షాప్లో ఒక వస్తువు కొని తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళినట్లు రికార్డ్ అయి ఉండడంతో ఆనంద్ చర్చి రోడ్లో ఉన్న అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి మెరిన్ ఫోటో వరకు చూపించి అడుగుతూ ఉండగా ఒక ఫోటో ఫ్రేమ్ షాప్లో మెరిన్ ఒక కస్టమైజ్డ్ బర్త్డే గిఫ్ట్ చేయించుకొని తీసుకెళ్లిందని తెలుస్తుంది. మరోపక్క శంకర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ ఉంటాడు. ఇంకా ఆనంద్ మెరిన్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తూ మెరిన్ గురించి అడిగి తెలుసుకుంటూ ఉండగా మెరిన్ ఫ్రెండ్ అయిన హానాపాల్ అనే అమ్మాయి నెంబర్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఆనంద్ మెరిన్ అండ్ హానాపాల్ దిగిన ఫొటోస్ని చూస్తూ తన పేరు కూడా రాసుకుంటాడు. మరోపక్క అప్పటికే శంకర్ హానాపాల్ గురించి తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకోగా హానా ఫాదర్ శంకర్తో సార్ నా కూతురు హానా అప్సెట్లో ఉంది. ఆల్రెడీ తన బ్రదర్ ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుండి ఒంటరిగా ఉండేది. తర్వాత హానాకి మెరిన్ పరిచయం అయ్యి ఇద్దరు క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ అంతలోపే మెరిన్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడంతో హానా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనని మీరు క్వశ్చన్స్ అడిగితే తను డిస్టర్బ్ అవుతుంది. తనకి కొంచెం టైం ఇవ్వండి. తను కోలుకోగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పడంతో తన పరిస్థితి అర్థం చేసుకున్న శంకర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆనంద్ అండ్ శ్రీబాల వెళ్ళి మెరిన్ బాడీకి అటాప్సీ చేసిన వ్యక్తిని కలిసి తనకి మెరిన్ ఫోటో చూపించి తన బాడీ అటాప్సీ సమయంలో తన బాడీ మీద ఏవైనా డౌట్స్ వచ్చేలా చూసావా అని అడగ్గా తను బాగా ఆలోచించి గుర్తు చేసుకుని తన చేతులు అండ్ మెడ భాగంలో గాయాలు ఉన్నాయి. అయితే అవి రేప్ అటెంప్ట్ వల్ల అయిన గాయాలు కావు. ఎవరో తనని ఫోర్స్గా నెట్టుకున్న గాయాలు. ఇంకా తన లెఫ్ట్ చెవి ఇయర్ రింగ్ సగం విరిగిపోయి కనిపించింది. ఇంకా మెరిన్ పేరెంట్స్ తన బాడీని చూసినప్పుడు తన చేతి రింగ్ ఒకటి మిస్ అయింది అని చెప్పారు అనగా అది విన్న ఆనంద్ ఆ రోజు నది దగ్గర మెరిన్ బాడీని మొదట చూసింది ఎవరని అడుగుతాడు. అక్కడే బోట్లో పనిచేసి తొండికుట్టనని చెప్పడంతో ఆనంద్ అండ్ ఐసాక్ తొండికుట్టని కలిసి మెరిన్ చేతి రింగ్ తీసుకుంది నువ్వే కదా నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా అవును అని చెప్తాడు. దాంతో ఆనంద్ ఆ రోజు ఆ చేతికి ఉన్న ఉంగరం తీస్తుంటే స్మూత్గా వచ్చిందా లేక టైట్గా వచ్చిందా అని అడగ్గా దానికి తొండికుట్టన్ స్మూత్గానే వచ్చింది అని చెప్తాడు. అది విన్న ఆనంద్కి అయితే పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం మెరిన్ బాడీ 12 గంటల నీటిలో లేదు. అలా ఉండి ఉంటే బాడీ ఉబ్బి
రింగ్ తీస్తే టైట్‌గా వచ్చి ఉండేదని అర్థమవుతుంది. అలా ఆనంద్ అన్ని డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ అయితే ఆ రోజు మెరిన్ గిఫ్ట్ ఎవరి కోసం కొంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆనంద్‌కి తన అమ్మ కనిపించి ఆనంద్‌తో ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు కదా! మరి నువ్వు మెరిన్ ఫోన్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనగా దానికి ఆనంద్ పోలీసులు ఆల్రెడీ మెరిన్ ఫోన్ డాటా రిట్రైవ్ చేశారంట అంటాడు. దానికి తన అమ్మ డాటా ఓకే కానీ పోలీసులు మెరిన్ ఫోన్ ట్రేస్ చేయడం ఎందుకు వదిలేశారు? పోనీ నువ్వు తన ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి కనుక్కో అనడంతో అది విన్న ఆనంద్ ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్‌లో బాగా ఆలోచించిన ఆనంద్ మెరిన్ ఫోన్ డీటెయిల్స్ కనుక్కోవాలి అని హ్యాకర్ అయిన తన ఫ్రెండ్ లాలుకి ఫోన్ చేసి ఒక కేసు విషయంలో ఒక ఫోన్ డీటెయిల్స్ కనుక్కోవాలి, ఆ ఫోన్‌ని ట్రేస్ చేయాలి అని చెప్పగా అది విన్న లాలు ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్స్ చెప్పు ట్రేస్ చేద్దాం అంటాడు. అయితే ఐఎంఈఐ నెంబర్స్ ఉండవు. దాంతో లాలు ఆనంద్‌తో పోనీ ఆ ఫోన్ నుండి చివరిగా గవర్నమెంట్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన డీటెయిల్స్ ఉంటే చెప్పు అంటాడు. అప్పుడే ఆనంద్‌కి ఆ రోజు ఉదయం మెరిన్ తన రిజల్ట్స్ చూసుకుంది అని తన పేరెంట్స్ చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ వెబ్‌సైట్ అండ్ టైం లాలుకి చెప్పగా లాలు ఆ ఫోన్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆనంద్‌తో ఆ ఫోన్ ఇప్పుడు తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కి పరిసర ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తుంది. ఆ లొకేషన్ పంపుతాను చూడు అని లొకేషన్‌ని ఆనంద్‌కి షేర్ చేస్తాడు. అలాగే ఆ ఫోన్‌లో ఇప్పుడు కొత్త సిమ్ యూజ్ చేస్తున్నారు అని ఆ సిమ్ డీటెయిల్స్ కూడా కనుక్కొని పంపుతా అంటాడు. దాంతో ఆనంద్ తమిళనాడుకి బయలుదేరతాడు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ డీవైఎస్పీ శంకర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆ ఆనంద్ వాళ్ళ అమ్మలాగే చాలా ఇంటెలిజెంట్ సార్. తన అమ్మ హెడ్ కానిస్టేబుల్ శ్రీబాల కూడా ఇలాగే డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. అది విన్న శంకర్ ఆనంద్ అమ్మ ఎలా చనిపోయిందని అడగ్గా దానికి ప్రదీప్ ఒకరోజు సిటీలోనే బాగా డబ్బు ఉన్నవాడి కొడుకు ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపితే ఆ అమ్మాయి పేరెంట్స్ అతని మీద కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు తన కంప్లైంట్ తీసుకోవడానికి భయపడగా శ్రీబాల ధైర్యంగా వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేసి వాడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. అయితే అతని ఫాదర్ కోపంతో రౌడీ గ్యాంగ్తో మాట్లాడి శ్రీబాలని దారుణంగా చంపేయించాడు. అలా తన అమ్మ చావుని కళ్ళారా చూసిన ఆనంద్ షాక్లోకి వెళ్ళి అప్పటి నుండి తన అమ్మ తనకి కనిపిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు అని అంతా చెప్తాడు. మరోపక్క ఆనంద్ ఆ ఫోన్ లొకేషన్కి వెళ్ళి ఆ ఫోన్ ఉన్న వ్యక్తిని తనకి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగ్గా తనకి యాంటోనీ అనే ఒక వ్యక్తి అమ్మాడు అని చెప్పడంతో అలా యాంటోనీ గురించి తెలుసుకుని తన దగ్గరికి వెళ్ళి తనని ఆ ఫోన్ గురించి అడిగి అలాగే తనకి మెరిన్ ఫోటో చూపించి అడగ్గా మెరిన్ ఫోటో చూడగానే యాంటోనీ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోబోతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అక్కడికి డీవైఎస్పీ శంకర్ వచ్చి యాంటోనీని పట్టుకుంటాడు. నిజానికి ఆనంద్ గురించి అంతా తెలుసుకున్న శంకర్ ఆనంద్ విషయంలో తన గురించి తను తప్పుగా అనుకున్నానని రియలైజ్ అయి ఉంటాడు. అలా శంకర్ యాంటోనీని పట్టుకొని ఆనంద్తో ఇంకా వీడితో నిజం నేను చెప్పిస్తాను మీరు వెళ్ళండి అని శంకర్ యాంటోనీని బాగా కొట్టి నిజం చెప్పరా మెరిన్కి నీకు సంబంధం ఏంటని అడగ్గా దానికి యాంటోనీ నేను తప్పు చేశాను సార్, ఆ అమ్మాయిని చంపింది నేనే, ఈ కాలం కాలేజీ అమ్మాయిలు పూర్తిగా చెడిపోయారు సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించాను అని చెప్పింది, దాంతో నేను కూడా తన మాట నమ్మి తనని ఇష్టపడ్డాను, అయితే తర్వాత తను నాకు తెలియకుండా మరొకరిని ప్రేమిస్తూ నన్ను మోసం చేసింది, ఈ విషయం తెలిసిన నేను కోపంతో తనని చంపి నా పగ తీర్చుకున్నాను, మోసం చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా సార్ అంటాడు. అదంతా విన్న శంకర్ షాక్ అయ్యి అయితే ఆనంద్ అనుకున్నట్టే మెరిన్ది హత్య అని అర్థమయ్యి ఆనంద్కి ఫోన్ చేసి నువ్వనుకున్నదే కరెక్ట్, మెరిన్ది ఆత్మహత్య కాదు హత్య, యాంటోనీ నిజం ఒప్పుకున్నాడు అని అంతా చెప్పి ఇంకా తనని కోర్టులో ప్రవేశపెట్టి మీడియా ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తా, ఈ కేసు క్లోజ్ అయినట్టే అని చెప్తాడు. అయితే అదంతా విన్న ఆనంద్కి యాంటోనీ చెప్పింది నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మెరిన్ పేరెంట్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికీ యాంటోనీ గురించి తెలియదు, తన గురించి చెప్పలేదు. ఒకవేళ యాంటోనీ చెప్పిందే నిజమైతే యాంటోనీ గురించి మెరిన్ లవర్ అయిన రోనీకి తెలిసి ఉండాలి అని నిజం తెలుసుకోవడానికి రోనీ ఇంటికి వెళ్ళగా అప్పటికే రోనీ అమ్మ చనిపోయి ఉండడంతో ఇంటి నిండా బంధువులు, రోనీ కూడా బాధలో ఉంటాడు. అలా రోనీ దగ్గరికి ఆనంద్ వెళ్ళగా రోనీ ఆనంద్ని చూసి అప్పుడు నేను ఎంతో ప్రేమించిన మెరిన్ ఇప్పుడు మా అమ్మ ఇద్దరు నన్ను ఒంటరి వారిని చేసి వెళ్ళిపోయారు అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అప్పుడే రోనీని తన రిలేటివ్స్ పిలవడంతో బయటికి వెళ్తాడు. అప్పుడే ఆనంద్ అక్కడే మెరిన్ ఆ రోజు షాప్లో కొన్న బర్త్డే గిఫ్ట్ బొమ్మ ఉండడం చూస్తాడు. అప్పుడే ఆనంద్కి మెరిన్ ఆ గిఫ్ట్ కొన్న రోజే రోనీ అమ్మ బర్త్డే అని తెలిసి అదే విషయం గురించి రోనీని అడిగి ఆ రోజు మెరిన్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందా అని అడగ్గా దానికి రోనీ లేదు అని చెప్తాడు. అప్పుడే ఆనంద్ కొంచెం డౌట్తో ఎవరు చూడకుండా రోనీ అమ్మ ఫోన్ తీసుకుని మెరిన్ చనిపోయిన రోజు తన కాల్ లిస్ట్ చెక్ చేయగా ఆ ఫోన్ నుండి 4 నెంబర్స్కి కాల్స్ వెళ్ళినట్టు తెలిసి ఆ నెంబర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ నెంబర్స్లో ఒకటి మెరిన్ ఫ్రెండ్ అయిన హానా పాల్ది అని తెలిసి వెంటనే హానాకి ఫోన్ చేసి మెరిన్ చనిపోయిన రోజు రోనీ అమ్మ ఫోన్ నుండి నీకు ఎవరు కాల్ చేసిందనగా దానికి హానా మెరీనే ఆ రోజు ఫోన్ చేసి డ్రగ్ లాంటి మెడిసిన్ గురించి అడిగింది, ఎందుకంటే నేను ఆ మెడిసిన్ డిప్రెషన్లోకి
వెళ్ళి యూజ్ చేసేదాన్ని అని చెప్తుంది. ఆనంద్ కూడా ఆ మెడిసిన్ గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. ఇక అవే మెడిసిన్సే రోనీని కలిసినప్పుడు తన కారులో చూసినట్లు ఆనంద్కి గుర్తొస్తుంది. దాంతో రోనీ మీద కొంచెం డౌట్ వచ్చి అదే విషయం డివైఎస్పీ శంకర్కి చెప్పి రోనీ అమ్మ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ అడగ్గా శంకర్ ఓకే చెప్పడంతో అలా అంత్యక్రియలు చేయబోతున్న రోనీ అమ్మ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయగా ఆనంద్ అనుకున్నట్లే రోనీ అమ్మ డెడ్ బాడీలో అవే మెడిసిన్స్ డోసేజ్ ఉన్నట్లు ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్లే తను చనిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాక రోనీ ఇంట్లో ఆ టాబ్లెట్స్ కూడా దొరకడంతో రోనీని అరెస్ట్ చేసి మర్యాదగా నిజం చెప్పు అసలు ఏం జరిగింది అనగా రోనీ తనకేం తెలియదు అంటాడు. అప్పుడే ఆనంద్ తన ముందు మెరిన్ కొన్న గిఫ్ట్ పెట్టి ఆ రోజు మెరిన్ గిఫ్ట్ ఇవ్వలేదు అన్నావు కదా, కానీ ఇది మెరిన్ కొన్న గిఫ్ట్ మీ ఇంట్లోనే ఉండింది, ఇంకా విరిగిపోయిన ఇయర్ రింగ్ మెరిన్దే, ఇది నీ కార్లోనే దొరికింది, ఇంకా నువ్వు మా నుండి తప్పించుకోలేవు, మర్యాదగా నిజం చెప్పు అసలు ఇదంతా ఎందుకు చేసావని అడగ్గా రోనీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ రోజు రోనీ అమ్మ బర్త్డే అవ్వడంతో మెరిన్ తన కోసం గిఫ్ట్ తీసుకుని రోనీ ఇంటికి వెళ్ళగా రోనీ అమ్మ స్నానం చేస్తూ ఉండడంతో మెరిన్ ఆ గిఫ్ట్ ని అక్కడే టేబుల్ పై ఉంచుతూ అక్కడే అధిక మొత్తంలో ఉన్న రెస్పిరిడాన్ అనే టాబ్లెట్స్ చూసి ఆ టాబ్లెట్స్ గురించి నెట్ లో సెర్చ్ చేయగా అది ఒక డ్రగ్ లాంటి మెడిసిన్స్ అని తెలుస్తుంది. ఇంకా అదే మెడిసిన్స్ తన ఫ్రెండ్ హానా కూడా వాడటం గుర్తొచ్చి రోనీ అమ్మ ఫోన్తో హానాకి ఫోన్ చేసి ఆ మెడిసిన్స్ గురించి అడగ్గా అది ఒక డ్రగ్ లాంటి మెడిసిన్ అని తను డిప్రెషన్ నుండి బయటపడడానికి యూజ్ చేసేదానని చెప్తుంది. అయితే అప్పుడే రోనీ ఇంటికి రాగా మెరిన్ తనకి ఆ టాబ్లెట్స్ చూపించి వాటి గురించి అడగ్గా దానికి రోనీ టెన్షన్ పడుతూ అమ్మ హియర్ ప్రాబ్లం కోసం వాడుతుంది అని అబద్ధం చెప్పగా దానికి మెరిన్ దీని ప్రిస్క్రిప్షన్ ఎక్కడ, అసలు ఈ డ్రగ్ లాంటి మెడిసిన్స్ 60+ ఇయర్స్ వాళ్ళు యూజ్ చేస్తే వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అసలు ఈ డ్రగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా, ఈ టాబ్లెట్స్ అమ్మకి రికమెండ్ చేసింది ఎవరు, వెంటనే మనం పోలీసులకు వారిపై కంప్లైంట్ ఇద్దాం పదా అనగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదంతా తన అమ్మ ఎక్కడ వింటుందో అని రోనీ మెరిన్ని పక్క రూమ్లోకి లాక్కొని వెళ్ళి అసలు నీ ప్రాబ్లం ఏంటే, మా అమ్మని చంపాలి అనే ప్లాన్ ప్రకారం 4 నెలలుగా మా అమ్మ ఈ డ్రగ్స్ టాబ్లెట్స్ యూజ్ చేసేలా చేస్తున్నా, ఎందుకు తెలుసా నేను తన సొంత కొడుకుని కాదు, తను నన్ను అడాప్ట్ చేసుకుని పెంచుతుంది, అయితే చిన్నప్పటి నుండి నన్ను తన కంట్రోల్లోనే ఉండేలా నన్ను అది చేయకు ఇది చేయకు అని టార్చర్ చేసేది, ఇంకా తన రిలేటివ్స్ అందరూ నేను వారి ఫ్యామిలీ కాదు అని హీనంగా చూసేవారు, అందుకే మా అమ్మని చంపి తన ఆస్తి మొత్తం నాకే దక్కేలా చేసుకోవాలి అనుకున్న మా అమ్మని చంపేందుకు ప్లాన్ ప్రకారం ఈ డ్రగ్ మెడిసిన్ని తను యూజ్ చేసేలా చేస్తున్నా, అలా తను హార్ట్ అటాక్తో చనిపోతే ఎవ్వరికీ అనుమానం రాదు అంటాడు. అదంతా విన్న మెరిన్ షాక్లో ఉండగా అప్పుడే రోనీ అమ్మ బయటికి రావడంతో మెరిన్ తనకి విషయం చెప్పాలి అనుకోగా రోనీ బలవంతంగా చేత్తో తన నోరు మూసి అదిమి పట్టుకొని తీసుకెళ్లి ఒక రూమ్లో పడేయగా తను స్లో కోల్పోతుంది. అప్పుడే రోనీ అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వారి రిలేటివ్స్ ఇంటికి రావడంతో రోనీ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి వస్తాడు. సీన్ కట్ చేస్తే అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక అందరూ వెళ్ళిపోవడంతో రాత్రి రోనీకి మెరిన్ గుర్తొచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆస్తమా ప్రాబ్లం ఉన్న మెరిన్ బ్రీతింగ్ ప్రాబ్లంతో చనిపోయి ఉంటుంది. దాంతో రోనీ షాక్ అవుతాడు. ఇంకా మెరిన్ ఆ గిఫ్ట్ తెచ్చిన విషయం రోనీకి తెలియదు కాబట్టి తను అడిగినప్పుడు తెలియదు అని చెప్పి ఉంటాడు. ఇంకా మెరిన్ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేశాను అని జరిగిందంతా చెప్పి మెరిన్ అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను తనని కావాలని చంపలేదు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదంతా విన్న శంకర్ అండ్ ఆనంద్కి రోనీ చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది, కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే మరి యాంటోనీ తనే మెరిన్ని చంపాను అని ఎందుకు చెప్పాడు, అసలు రోనీ అండ్ యాంటోనీకి లింక్ ఏంటో తెలుసుకోవాలి అని మెరిన్ చనిపోయిన రోజు నుండి వారి ఇద్దరి కాల్స్ డాటా చెక్ చేయగా ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే రోనీ అండ్ యాంటోనీకి లింక్ ఉండదు, కానీ రోనీ ఒక నెంబర్కి కాల్ చేసిన తర్వాత అదే నెంబర్ నుండి యాంటోనీకి కాల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ నెంబర్ ఎవరితో తెలుసుకోగా అది సిఐ అబ్రహాంది అని తెలిసి దాంతో ఆనంద్ శంకర్ వెళ్ళి సిఐ అబ్రహాంని కలిసి ప్రూఫ్స్ చూపించి అసలు ఏం జరిగిందో చెప్పమని గట్టిగా అడగ్గా అబ్రహాంకి మరో దారి లేక జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి మెరిన్ పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాక అలా కాసేపటికే రోనీ అబ్రహాంకి కాల్ చేసి మెరిన్ చనిపోయిందని జరిగిందంతా చెప్తాడు. నిజానికి అబ్రహాం అండ్ రోనీ రిలేటివ్స్ అవుతారు. రోనీ చెప్పిందంతా విన్న అబ్రహాం అక్కడికి వెళ్ళి మెరిన్ డెడ్ బాడీని చూసి రోనీని ఈ కేసు నుండి కాపాడడానికి తనకి తెలిసిన యాంటోనీని అక్కడికి పిలిపించి తనకి జరిగిందంతా చెప్పి తనకి కొంచెం డబ్బు ఇచ్చి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేయాలి అని, అలాగే ఈ మెరిన్ గురించి ఎప్పుడైనా ఎవరైనా నేను వెతుకుంటూ వస్తే తనని నువ్వే చంపినంటూ ఒక కట్టుకథ చెప్పు, మిగతాది నేను చూసుకుంటా నిన్ను కాపాడుతా అని అలా తెల్లవారుజామున మెరిన్ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేసి ఉంటారు. అందుకే బాడీ ఉబ్బి ఉండదు. ఇంకా అబ్రహాం రోనీతో ఈ కేసులో నీ మీద అనుమానం రాకుండా నిన్ను కూడా కొన్ని రోజులు అరెస్ట్ చేసి టార్చర్ చేస్తాను అనగా దానికి రోనీ కూడా ఓకే అని చెప్పి ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అలా శంకర్ అండ్ ఆనంద్ కేసు సాల్వ్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తారు. ఇంకా అదంతా చూసిన కమిషనర్ ఆనంద్ని మెచ్చుకొని తనకి మెడికల్ ఎగ్జామ్లో మిస్ అయిన జాబ్
తనకి ఇవ్వాలి అనుకోగా దానికి ఆనంద్ ఆ జాబ్ నాకు వద్దు మేడం, నాకు హెల్త్ ఇష్యూ ఉంది నిజమే, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు నాకు మా అమ్మ కనిపించదు, అందుకే నాకు జాబ్ కన్నా మా అమ్మ నాతో ఉండడమే నాకు ముఖ్యమని చెప్తాడు. ఇంకా అప్పుడే తన కూతురి కేసు సాల్వ్ చేసి తన కూతురికి న్యాయం జరిగేలా చేయడంతో మెరిన్ పేరెంట్స్ తనకి థ్యాంక్స్ చెప్తారు. ఇంకా శంకర్ ఆనంద్ దగ్గరికి వచ్చి తనతో మొదట నీ గురించి తెలియక కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి, అలాగే నీ పక్కన ఎప్పుడూ మీ అమ్మ ఉంటుంది కదా అని తనకి సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంద్ కేసు సాల్వ్ చేయడంతో తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.